హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే కలి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీలో ప్రిన్స్ అండ్ అలానే నరేష్ అగస్త్య వీళ్ళిద్దరైతే కలిసి నటించారండి. సో ఈ మూవీ అయితే అక్టోబర్ 4th థియేటర్లో రిలీజ్ అయింది. నేనైతే కొద్దిగా లేట్ అయింది, నిన్న నైట్ అయితే ఫస్ట్ షోకి వెళ్ళి చూసొచ్చాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయాలి కానీ ఇండే తెలుగులో మాట్లాడుకున్నాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరో ప్రిన్స్ అయితే అందరూ తనను మోసం చేస్తూ ఉంటారండి. సో దానివల్ల అయితే తన సమస్యలు ఇరుక్కుంటాడు. తన మంచితనం వల్ల తన భార్య పిల్లలు కూడా తను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తన సూసైడ్ చేసుకుందామని రెడీ అవుతాడు. అదే టైంకి వర్షం పడుతుంది, షెల్టర్ కావాలని ఒక వ్యక్తి తన ఇంటికి వస్తాడు. తను మరెవరో కాదు, కలియుగ పురుషుడు. అసలు కలి శివరాం దగ్గరికి ఎందుకు వచ్చాడు, శివరాం సూసైడ్ చేసుకున్నాడా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మధ్య అందరూ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారండి. అసలు ఈ మూవీలో సూసైడ్ ఎందుకు చేసుకోకూడదు, మనం ఎందుకు బ్రతకాలి అనేది బాగా చూపించారు, ఒక మెసేజ్ రూపంలో అనిపించింది. అలానే ఈ మూవీకి రన్ టైం కూడా చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలండి. 1.5 hour మాత్రమే ఉంది, నాకైతే జస్ట్ అప్పుడే అయిపోయిందా అనిపించింది. సో మూవీ స్టార్ట్ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి సూసైడ్ చేసుకుంటే కలియుగాధిపతి కలిపురుషుడే రావడం అంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వచ్చి తను ఏం చేశాడు అనేది కొద్దిగా క్యూరియాసిటీని అయితే మనకు బిల్డ్ చేసింది. సో మన హీరోకి వచ్చింది కలియుగ పురుషుడు అని తెలిసిన దగ్గర నుంచి మూవీ ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుతుందండి. అండ్ మూవీ స్టార్టింగ్లో 4 యుగాల గురించి చూపించే సీన్ కానీ, అండ్ అలానే మధ్యలో కలి నివాసం అనే వచ్చే ఒక సీన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. సో మూవీ అంతా కూడా సినిమా లొకేషన్ అయితే ఒకటే ఉంటుందండి, ఒక నైట్లోనే అయిపోతుంది మూవీ అంతా కూడా. దానికి తగ్గట్టు లొకేషన్ కూడా చాలా బాగా పట్టారని చెప్పాలి. ఈ మూవీలో విజువల్స్ కూడా, సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. ఆ కలి వచ్చే టైంలో కానీ, ఆ 4 యుగాలను చూపించే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు రిప్రజెంటేషన్ అయితే. సో ఎస్పెషల్లీ కలి పాత్ర కానీ, ఆ నివాసం వచ్చే డిజైన్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ చాలా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఈ మూవీకి మేజర్ పాజిటివ్ వచ్చేసి ప్రిన్స్ గారు అండ్ నరేష్ అగస్త్య గారు అండి. వీళ్ళిద్దరైతే సెటిల్ యాక్టింగ్తో ఎరగదీశారని చెప్పాలి. సో మోస్ట్లీ సినిమా అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య తిరుగుతూ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా తీసుకెళ్లారు. కిమీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఇద్దరు క్యారెక్టర్ మధ్యలో ఉన్నా కానీ అక్కడక్కడ కొద్దిగా బోర్ కొట్టేలాగా కొద్దిగా స్ట్రెచ్ చేశారేమో అనిపించిందండి. అండ్ ఈ మూవీలో మేజర్ కంప్లైంట్ వచ్చేసి బీజిఎం అండి. అక్కడక్కడైతే డైలాగ్స్ని డామినేట్ చేస్తూ మనకి డైలాగ్స్ కూడా సరిగ్గా వినపడలేదు. నాకు ఆ థియేటర్ మంచి థియేటరే కానీ కొద్దిగా అయితే డైలాగ్స్ వినపడలేదండి. సో అది కొద్దిగా మైనస్ అయింది ఈ మూవీకి. అండ్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్, సూసైడ్ చేసుకోకూడదు అని చాలా మూవీస్ ఎప్పటికీ వచ్చాయి. అదే తరహాలో ఈ మూవీ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ కొద్దిగా కొత్త పాయింట్ ఏం యాడ్ చేశారంటే కలియుగ పురుషుడు వచ్చి ఆపడం అనేది కొద్దిగా కొత్త పాయింట్ అంతే. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంది, అండ్ అలానే ఒక మంచి థ్రిల్లింగ్గా, ఒక గ్రిప్పింగ్గా ఒక స్టోరీని అయితే రాసుకున్నారని చెప్పాలి. దానికి తోడు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇదైతే నాకు తెలిసి 1 time వాచబుల్ ఈజీగా చేసేయచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకే అనిపించిందో కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.